జన సైనికులకు అభిమానులకు ప్లాస్టిక్ ను అరికట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పిలుపును ఇవ్వాలని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అప్పుడు అదో ఉద్యమంలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో గోతులు పూడ్చే కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా చేశారని గుర్తు చేశారు. ప్లాస్టిక్ వాడకంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పడేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ ఫంక్షన్లప్పుడు దానప్పుడు. కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ క్వైట్ ఎ బిట్ సార్. ఇది నా